ఎంత ఆపదలో ఉన్నా కానీ, ఎలాంటి క్షణంలోనైనా కానీ ప్రాణదాతవు నీవయ్యా, మా ఆశా జ్యోతివి నీవయ్యా. జన్మజన్మలకు రుణపడి ఉన్న దాసుని స్వామి అయ్యప్ప, దాసుని స్వామి అయ్యప్ప. ప్రాణదాతవు నీవయ్యా, మా ఆశా జ్యోతివి నీవయ్యా. శరణమని వేడితీనయ్యా, కరుణించవా అయ్యప్ప. అయ్యరు సుతరానంద చింతన అయ్యప్ప స్వామి సద్గురునాథనే. ధన్యవాదాలు రాజేంద్ర గారికి. మరి ఇలాగే వీలున్నప్పుడు మా దేవాలయానికి మేము పిలిచినప్పుడు అవకాశం ఉంటే వచ్చి మళ్ళీ మమ్మల్ని అందరినీ ఆనందపరచాలని, మాకు స్ఫూర్తినివ్వాలని, అయ్యప్ప వారికి ఆసక్తి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. స్వామి శరణం శరణం స్వామి, శరణం శరణం అయ్యప్ప, శరణం శరణం స్వామి, శరణం శరణం అయ్యప్ప. నల్లని వేగం చినుకుగా మారి, పంపా నదిలో నీరుగా మారి, అభిషేకం చేస్తానంటే
ఏమనుకోవద్దు. ఎల్లుండి ఉత్తరా నక్షత్ర పూజ. ప్రతి నెల స్వామివారి జన్మ నక్షత్రం ఉత్తరా నక్షత్రం రోజున ఇక్కడ మధ్యాహ్నం పడి ఉంటుంది. మన పైన ఆలయంలో కలశ పూజ పడి దాతలు భక్తులు శ్రద్ధ ఉన్న వాళ్ళు ఎవరైనా ప్రతి నెల ఉత్తరా నక్షత్ర పూజలో కూడా మీరు పాల్గొవచ్చు. దానికి అయ్యే రుసుము అది మా కార్యాలయంలో తెలియజేస్తారు. అదేవిధంగా స్వామి నిత్య ధూపదీప నైవేద్యానికి కూడా ఎవరైనా మీరు మన అయ్యప్పకి సేవ చేసుకోదలుచుకున్న వాళ్ళు సహాయం విరాళం అన్న మాటలు కాదు, స్వామికి సేవ. మనకి స్వామి ఏది ఇస్తే అది మనం స్వామికి ఇస్తున్నాం అంతే. అందుకని అలా ఎవరైనా సేవ చేసుకోదలుచుకున్న వాళ్ళు కూడా ప్రకటించవచ్చు. స్వామి అయ్యప్ప శరణు తప్ప వేరు మాట లేదురా, శరణు చెప్పబోండే అడుగు మనకు పడదురా. ఏమి యాత్ర సపరి యాత్ర నాటిది
అయ్యప్ప స్వామికి అవమానం జరిగితే మన సమస్య, కానీ మన కోరికలు మాత్రం స్వామి వారు తీర్చారట, అమ్మవారు తీస్తారట. నువ్వు బాగుండాలని కోరుకో, ఇబ్బంది లేదు, కానీ పక్కోడు మాత్రం బాగుందంత కోరుకునే ఎందుకంటే స్వామి చెప్తున్నాడు, రే భక్తుడు ఆయన కోసం కోరుతున్నాడు, ఆయన పక్కోడు బాగుండాలని కోరుతున్నాడంటే ఇంకెక్కువ కోరిక తీర్చేటువంటి అవకాశం కల్పిస్తాడట. మరి ధర్మం కోసం పనిచేయాలి. ఆ హిందూ ఉంటాం కాబట్టి ఇవాళ ఏ వారం వేయాలి? సోమవారం ఈశ్వరుడు ముక్తం, రేపు ఏ వారం ఏ దేవుడు ముక్తం, ఎల్లుండి ఏ వారం ఏ దేవుడు ముక్తం, నెక్స్ట్ 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 ఏ వారం ఏ దేవుడు ముక్తం. నీకు ఒక్కరోజు అయితే నేనేం చేయాలి? నాకు రోజుకోనే మొన్న ఏ పండుగ చేసుకున్నావే? శివరాత్రి. అంతకుముందు ఏ పండుగ చేసుకున్నాం? ఇప్పుడు నెక్స్ట్ ఏ పండుగ ఉంది, నెక్స్ట్ ఏ పండుగ ఉంది, నెక్స్ట్ ఏ పండుగ ఉంది. వారానికి పండుగ చేసుకునే ధర్మమే హిందూ ధర్మం. ప్రతి దానిలో దైవాన్ని తెలిసి కొలిచి పూజించే ధర్మమే నా హిందూ ధర్మం. మన హిందూ ధర్మం భూమిని భూమాత అంటాం, నీటిని గోదావరి మాత అంటాం, అగ్నిని అగ్ని దేవత అంటాం, గాలిని వాయు దేవత అంటాం. అవునా కదా? కుక్క గస్తది మల్లన్న అంటాం, కోతి గస్తది ఆంజనేయ స్వామి అంటాం, పాము కాటేస్తుంది నాగదేవత అంటాం, ఆవు ఓడుస్తుంది గోమాత అంటాం. ఇట్లా ప్రతి దానిలో చెట్టు నీరు నిప్పు పుట్ట అన్నింటిలో దైవాన్ని తలిచి కొలిచి పూజించడమే ఆ హిందూ ధర్మం. సర్వే జన సుఖినో భవంతు చెప్పి లోక కళ్యాణంతో పూజించడమే వాళ్ళని గాడ్ ప్లస్ యూ బాగుండాలి. ఈ దేవుడు ఒక హిందువులు బాగుండాలి, హిందూ జన సుఖినో భవంతు అనలే, సర్వే జన. ఇటువంటి గొప్ప ధర్మంలో ఉండడమే మన అదృష్టం అన్నమాట. ఆ ధర్మానికి సేవ చేయాలి, ఆ ధర్మాన్ని రక్షించుకోవాలి. కులాల పేరుతో నాది ఈ కులం, నీది ఈ కులం, నాది ఈ బస్తీ, నాది ఆ బస్తీ, నీది ఈ కులం వృత్తి, నాది ఈ కులం వృత్తి, నేను పెద్దోని, నీకు చిన్నోడి, నీది ఈ గ్రామం, నీది ఈ మండలం, నీది ఈ జిల్లా, నీది ఈ రాష్ట్రం, అవన్నీ హలో 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 మేడం 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 ఓకే మ్యామ్. పైన వాళ్ళు కొంచెం క్లాస్ చూడండి. ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా ఒక మనందరి పేరు కూడా ఉండాలని, ముఖ్యంగా మహిళ సుహాసిని సుమధుర భాసిని సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. భారత్ మాతా కీ జై. సగం అన్నింటా సగం అంటూ ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు రంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. విధినాథని ఎదిరించి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తూ ఎందరో నారీమణులను చరిత్రలో తమకంటూ ఒక స్థానాన్ని సాధించుకున్నాము మన మహిళలందరం. మహిళల స్థితిగతులు బాగుపడనిదే సమాజం అభివృద్ధి చెందదు. జయహో జనయిత్రి.
ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళామూర్తులందరికీ శుభాకాంక్షలు, నా యొక్క శుభాకాంక్షలు. ఇదే మహిళా దినోత్సవం మన రెడ్డి మహిళలందరూ ఒకదాటి కిందికి వచ్చి జరుపుకోవడానికి కారణం అయిన నూగల పద్మారెడ్డి గారికి వచ్చిన ఒక అద్భుతమైన ఆలోచన మన ఈ రెడ్డి ఉమెన్ అసోసియేషన్. నూగల పద్మారెడ్డి గారు ఆలోచన వచ్చిన వెంటనే మన ఈ వ్యవస్థను స్థాపించి దాన్ని ముందుకు నడిపిస్తూ ఎంతో అద్భుతంగా అన్నిటిలో పార్టిసిపేట్ చేసుకుంటూ అందరినీ భాగస్వామ్యం చేస్తూ తను కూడా ఒక పెద్ద పండగలాగా అందరినీ అన్ని పండుగలు మహిళా దినోత్సవాలు అన్ని సాంస్కృతిక సాంప్రదాయ అన్నింటినీ జరుపుకుంటూ బతుకమ్మ పండుగలు అంటూ మహిళా దినోత్సవాలు అన్నీ జరుపుకుంటూ తీసుకొచ్చారు నూగల పద్మ గారు. అటువంటి నూగల పద్మ గారికి ఒక్కసారి అందరూ చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతున్నాను. నూగల పద్మ గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. చాలా మంచి ఆలోచన అండి. అందరూ ఒక చోట చేరాలి, ఒక మాట పైన ఉండాలి, ఎస్, అందరూ కలిసికట్టుగా రావాలి మన రెడ్డి మహిళలు అందరూ అనేది ఒక గొప్ప ఆలోచన. ఆ ఆలోచన వెనుక నూగల పద్మారెడ్డి గారు అనుకున్న వెంటనే సాధించారు. ఈరోజు ఈ మనం మహిళా దినోత్సవం గట్టిగా చెప్పండి. కారణం మేడం గారు స్టేజ్ పైకి వచ్చారు. ఇంకా కార్యక్రమంలో మీకోసం తను అధ్యక్షురాలు నూగల త్రివేణి రెడ్డి గారు తన గురించి తాను చెప్పుకోలేదు కాబట్టి రెడ్డి ఉమెన్ అసోసియేషన్ స్థాపించినప్పటి నుంచి కూడా అసోసియేషన్కి అండగా ఉంటూ అంతా తానై అన్నింటా నేనై అసోసియేషన్ ఇంత దూరం రావడానికి తను కారణమై ఈరోజు ఇంత పెద్ద ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ని మనం దిగ్విజయంగా జరుపుకుంటున్నామంటే కమిటీ మెంబర్స్ అందరూ కారణం. అందులో వైస్ ప్రెసిడెంట్ అయిన త్రివేణి రెడ్డి గారు, తను ఆల్రెడీ స్టేజ్ మీద ఉంది. స్టేజ్ మీదకి నేను వెల్కమ్ చేస్తున్నాను. గట్టిగా చెప్పండి. నెక్స్ట్ జనరల్ సెక్రటరీ గీతారెడ్డి గారు, తను కూడా అన్నింటిలో అతి ముఖ్యమైన పాత్ర. మన కమిటీ మెంబర్స్ అందరితో ముందుకు నడిపిస్తూ తను ఇంకా చాలా అన్నింటిలోనూ ఫైనాన్షియల్గా అన్నింటిలోనూ ప్రతి దాంట్లో ముఖ్యమైన పాత్ర వహిస్తూ మన రెడ్డి ఉమెన్ అసోసియేషన్ని ముందుకు నడిపించడంలో చాలా గొప్ప పాత్ర వహిస్తున్నారు నందికొండ గీతారెడ్డి గారు. చప్పట్లు గట్టి కొట్టారండి. మోతే కవితారెడ్డి గారు ట్రెజరర్, చక్కగా ఎంతో చక్కగా అకౌంటెంట్ అన్నీ చూస్తూ కరెక్ట్గా చేస్తున్నవారు మోతే కవితారెడ్డి గారు. శోభారెడ్డి గారు లేరు. శోభారెడ్డి గారు నేపాల్కి వెళ్ళి టూర్కి వెళ్ళారు. తర్వాత జ్యోతిరెడ్డి, మందడి జ్యోతిరెడ్డి ఎగ్జిక్యూటివ్ మెంబర్, తను కూడా తన వంతు పాత్ర పోషిస్తూ మన యొక్క రెడ్డి ఉమెన్ అసోసియేషన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. కమిటీ మెంబర్లు అందరూ చాలా చక్కగా వారి వారి యొక్క విధులను నిర్వహిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. లావణ్యారెడ్డి గారు, శోభారెడ్డి గారు ఇద్దరు కూడా టూర్లో ఉన్నారు. ఇంకా ప్రణీతారెడ్డి ఎగ్జిక్యూటివ్ మెంబర్, ప్రసూనారెడ్డి, దుర్గాబాబాని కోడూరు ఎగ్జిక్యూటివ్ మెంబర్. సో గట్టిగా చప్పట్లు కొట్టారండి. సో ఆడు కూడా చప్పటి కొట్టారు. ప్రసూనారెడ్డి గారు వచ్చారా? రాలేదు ప్రసూనారెడ్డి గారు.
ఇంకా డిస్టిక్ వైజ్ కూడా మేము అధ్యక్షులను ప్రతి ఒక్క కమిటీని డిస్టిక్ వైజ్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాము. మన రెడ్డి ఉమెన్ అసోసియేషన్ మన తెలంగాణ ప్రాంతం మొత్తం అభివృద్ధి కావాలని, ప్రతి ఒక్కరు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క రెడ్డి మహిళ ఒకదాటి కిందికి రావాలనే ఆలోచనలతో నూకల పద్మారెడ్డి గారు ఈ యొక్క డిస్టిక్ వైజ్ కూడా కమిటీలను ఏర్పరుస్తున్నారు. అందులో భాగంగా పోరెడ్డి కవితారెడ్డి రంగారెడ్డి డిస్టిక్ అధ్యక్షురాలు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. జక్క గీతారెడ్డి గారు యాదాద్రి జిల్లా అధ్యక్షురాలు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. భారతిరెడ్డి గారు పద్మారెడ్డి గారు వచ్చారా? పద్మారెడ్డి గారు వచ్చారు కదా. పద్మారెడ్డి గారు మీరు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. మేడ్చల్ డిస్ట్రిక్ట్ పద్మారెడ్డి. నేను ఇందాక కల్వకుర్తి డిస్ట్రిక్ట్ అని చెప్పాను. భారతిరెడ్డి గారు నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్కి అధ్యక్షురాలు. తను సారీ అండి, అది ఒక మిస్టేక్ అయినా. తను నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ అధ్యక్షురాలు. మేడ్చల్ డిస్ట్రిక్ట్ అధ్యక్షురాలు పద్మారెడ్డి గారు వచ్చారు. ఓకే ఓకే. ఇంకొకరు కొత్తగా న్యూ జాయినింగ్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ అధ్యక్షురాలు అనితారెడ్డి. ఈరోజే వారిని అనౌన్స్ చేయడం అనేది జరిగింది. అనితారెడ్డి ఇద్దరు బయటకు వెళ్ళారా? ఓకే. సో మరొకసారి మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరికీ మరొకసారి శుభాకాంక్షలు, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నెక్స్ట్ కార్యక్రమం పద్మారెడ్డి గారు జరిపించవలసిందిగా ముందుకు తీసుకున్నాం. ఒక్క నిమిషం. మేడ్చల్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ పద్మారెడ్డి గారు అండ్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అనితారెడ్డి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. గట్టిగా చప్పట్లండి సార్. ఆడపడుచులందరూ కూడా, మహిళలందరూ కూడా గట్టిగా చప్పట్లు పెట్టాలి. ఈరోజు జరుపుకోబోతున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఇచ్చేసిన మహిళలందరికీ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా మా పాప స్టేజ్ మీద మిమ్మల్ని అందరిని అలరించడానికి శివతాండవం పైన తన ప్రదర్శనని ప్రదర్శించబోతుంది. థ్యాంక్ యూ. चकारचण्डताण्डवं तनोतु न शिव शिव जटाकटाः सम्भ्रमब्धमन्मलिन्दगज्जन्ति रोलवीचिवल्लरी विराजमानमोदरज्ज्वलल्ललाटकट्टभावके किशोरचन्द्रशेखरे रतिक्षणम्
चतुरणी निरुद्ध दुर्धरापदि क्वचित् दिगम्बरे मनो विनोदमे तु वस्तुनि దినోత్సవాన్ని పురస్కరించుకొని త్రివేణి మేడం, త్రివేణి మేడం, ఎస్ ఇక్కడ లెఫ్ట్ ఓకే ఇక్కడ ఇంకా మీకోసం సాంగ్స్ ఉన్నాయి, ఫన్ గేమ్స్ ఆడించడానికి అబ్బాయి ఉన్నాడు, తర్వాత దాండియా ఉంది. సో చాలా ఐటమ్స్ ఉన్నాయి, స్కిట్స్, లేడీ సింగర్స్ మా రంజని సిస్టర్స్ ఉన్నారు. సో మీరు ఎప్పుడు ఫ్రీ ఉంటే మాకు ఒకసారి చెప్తే మధ్యలో సైమల్టేనియస్గా గ్యాప్ ఫుల్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. అవన్నీ జ్యోతి ప్రజ్వలన అయిన తర్వాత చేస్తే బాగుంటుంది. తప్పకుండా మేడం. జ్యోతి ప్రజ్వలనకి ఇంకొకరి కోసం వెయిట్ చేస్తున్నాము. షూర్. ఈ లోపల మీ వాళ్ళు ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే మీకు చెప్పినట్టు తలా ఒక 2 మాటలు మాట్లాడొచ్చు. నమస్కారం. మనం ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఎంతో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం రెడ్డి ఉమెన్ అసోసియేషన్ నుంచి జరుపుకుంటున్నాం ఈరోజు. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి మహిళకి పేరున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం సాయంత్రం వరకు అవార్డ్స్తో, ఆటలతో, పాటలతో ఈ రోజంతా గడిపి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుందాం అందరము కలిసి. ముందుగా ఈ కార్యక్రమంలో మన జిల్లా అధ్యక్షులు ఒక 2 minutes అందరూ కూడా వారి అనుభవాలను పంచుకుంటూ మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ముందుగా కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షురాలు భారతి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నేను నాగర్ కర్నూలు డిస్టిక్ ప్రెసిడెంట్ని. నాకు ఈ అవకాశం ఇచ్చిన పద్మారెడ్డి గారికి అండ్ కమిటీ మెంబర్స్కి అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఒక మహిళ అంటే నేను మహిళ గురించి మాట్లాడుతున్నాను. ఒక మహిళ అంటే తను చేయలేనిదంటూ ఏది లేదు, కానీ ఇంట్లోనే అంకితం అవ్వాలి అనుకుంటే ఎంత టైం అయినా మనకు సరిపోదు. అన్ని పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నడుపుకుంటూ పోషించుకుంటూ ఎన్నో కార్యక్రమాలు మహిళ ముందుకొచ్చి చేయగలుగుతుంది. అంత ధైర్యం తనకుంది. ఇంతకుముందు రుద్రమదేవి కానీ, ఝాన్సీ లక్ష్మీబాయి కానీ వాళ్ళందరూ మహిళలే. వాళ్ళు కూడా ముందుకొచ్చి ఎంతో దేశాలను కూడా నడిపించారు. అలాంటిది మనము భయపడుతూ ఉంటే ఇంట్లో ఎప్పటికీ బయటికి రాలేము. మనం భయపడకుండా మనం ఒక స్టెప్ ముందలకేసి మనం ఉన్న టాలెంట్ని, ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ అంటూ ఉంటుంది, ఆ టాలెంట్ని ఉపయోగించుకోవాలి. సమయం ఎక్కువ లేదు కాబట్టి ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.
అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీరందరూ ఇక్కడికి విచ్చేసినందుకు ధన్యవాదములు. అందరూ మంచిగా ఎంజాయ్ చేసి ఈవినింగ్ వరకు ఉండి వెళ్దాం. థ్యాంక్ యూ. గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ముందే అనౌన్స్ చేశామండి. ఎవరైనా వచ్చి వారు మందరి జ్యోతిరెడ్డి గారు, హాయ్ అందరికీ. రెడ్డి ఉమెన్ అసోసియేషన్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇలా డల్లు కూర్చుంటే బాగాలేదు. అందరు క్లాప్స్ కొట్టి ఎంజాయ్ చేయండి. ఇది మన డే, మన మహిళల దినోత్సవం. సో అందరు ఇట్లా డల్గా కూర్చోవటం బాగోలేదు. బీ యాక్టివ్. వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మందరి జ్యోతి గారు. మాట్లాడతారు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని. నర్మదా గారు రావాల్సిందిగా కోరుతున్నాను. హ్యాపీ ఉమెన్స్ డే. కమాన్ అందరు చీరప్. హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే. ఈరోజు నిజంగా అందరూ మనం సంతోషంగా హ్యాపీగా చేసుకునే పర్వదినం అనుకోవాలి, పండగ దినము. ఈరోజు ఒక మహిళగా మనము ఎన్నెన్నో కల్పన చావ్లా లాగా, ఝాన్సీ లక్ష్మీబాయి లాగా, ఝాన్సీ లక్ష్మీబాయి ఒక కాన్ఫిడెన్స్ అండ్ బ్రేవ్నెస్ తోటి ఆమె రాజ్యాలు ఇది చేస్తే, మనకు అలాగే కల్పన చావ్లా స్పేస్లోనే ఎగరగలిగింది, చంద్రమండలానికి ఎగరగలిగింది. ఒక మహిళగా ఇంత చక్కటి ఉదాహరణలు తీసుకుంటే ఎంతెంతో మంది ఎన్నెన్నో మార్గాలు మనకు చూపించారు. సో మనము మనదైన శైలిలో ఒక క్రియేటివ్ థింకింగ్తో, ఒక కొత్త ఆలోచనతో మన ఉనికిని చూపించుకోవాలి. మీరు ఒక ప్యాషన్, ఒక గోల్ అనేది పెట్టుకుంటే ప్రపంచంలో ఇప్పటివరకు ఏది సాధించలేనిదంటూ లేదు. ఎవ్రీవన్ హ్యాస్ టు గో ఫర్ గోల్ ప్లానింగ్. హ్యాపీ ఉమెన్స్ డే. యాదాద్రి జిల్లా అధ్యక్షురాలు ఇది మాట్లాడచ్చు. నమస్తే అందరికీ. అందరికీ ముందుగా హోలీ శుభాకాంక్షలు. మీరు ఎవరు కనిపిస్తలేరు నాకు, ఇక్కడ లైటింగ్ ఉంది. అడ్వాన్స్గా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ పద్మక్క. మాకందరికీ ఇలాంటి మంచి మంచి అవకాశం ఇచ్చి మమ్మల్ని ముందుకు ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి, మేము ఇంట్లోనే ఉండేవాళ్ళము, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు మిమ్మల్నే మీరు మా వెనకాల ఉన్నారన్న ధైర్యంతో ముందుకొచ్చి చాలా పనులు చేస్తున్నాం. చాలా వరకు హెల్ప్ కూడా ఒక్కొక్కరికి సోషల్గా కూడా మేము ముందుకు వెళ్ళగలుగుతున్నాం. ఎవరికైనా అవసరం ఉంది అంటే మా వెనకాల వీళ్ళు ఉన్నారు, మేము ఏదైనా హెల్ప్ చేయగలము వాళ్ళకి అని చెప్పి మేము భరోసా ఇవ్వగలుగుతున్నాం. అంత భరోసా మేము ఇవ్వగలుగుతున్నాం అంటే అదంతా మీ వల్లనే. థ్యాంక్ యూ రెడ్డి ఉమెన్స్ అసోసియేషన్. అండ్ నాకు నన్ను నమ్మి ఈ యాదాద్రి డిస్టిక్కి ప్రెసిడెంట్ చేసినందుకు థ్యాంక్ యూ. తప్పకుండా మా కంపల్సరీ మాకు ఇచ్చిన హోదాని మేము నిలబెట్టుకుంటామని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ గీతారెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. జ్యోతి గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అయిపోయింది. గుడ్ మార్నింగ్ టైంలో రమ్మన్నాము, కానీ మనమందరూ గుడ్ ఆఫ్టర్నూన్ ఇంకా వస్తూనే ఉన్నారు. నేను రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అధ్యక్షురాలని. థ్యాంక్ యూ పద్మక్క అండ్ గీతక్క, నాకు ఈ పదవి ఇచ్చి నువ్వు చేయగలుగుతావు అని నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. రెడ్డి ఉమెన్స్ అసోసియేషన్కి వచ్చిన ప్రతి ఒక్కరికి ఉమెన్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. ఇక్కడ మనమంతా ఈరోజు చాలా ఎంజాయ్గా ఉండాలి. మీరు చాలా డల్గా ఉన్నారు. నేను వచ్చాను కదా, కొంచెం క్లాప్స్ కొట్టండి ప్లీజ్. నేను వచ్చే ముందు కూడా మీరు ఎవరు క్లాప్స్ కొట్టలేదు. మీకు నేను తెలీదేమో, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అధ్యక్షురాలని. మీరందరూ నాకు ఎంకరేజ్ రావాలి, నేను మాట్లాడాలి అంటే మీరు క్లాప్స్ కొడుతూనే ఉండండి. ఓకే థ్యాంక్ యూ. మన ఉమెన్స్ అంటే మహిళలు ఏది చేయలేదు అంటూ లేదు. ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క కళ ఉంటుంది, కాన్ఫిడెన్స్ ఉంటుంది. కానీ మనం చేస్తామో లేదో అన్న
టెన్షన్తో బాధతో ముందుకు రాలేకపోతున్నాము. కానీ మనం ఏ పని ఏదైనా ఇంట్లో ఫ్యామిలీని చూసుకుంటూ బయట ఏదైనా మనం సాధించవచ్చు. అంటే మనం బిజినెస్ పరంగా కానీ ఇంకేదైనా కానీ మన రెడ్డిస్లోనే రాజకీయంగా కానీ బిజినెస్లో కానీ ఎక్కువ రెడ్డిసే కనపడతారు. ఎక్కడైనా చూడండి రెడ్డికి చాలా ధైర్యం ఉంటుంది, కానీ మేము చేయగలుగుతామో లేదో అని చాలా వరకు వెనకంజ వేస్తున్నారు. కానీ ఇక్కడున్న ప్రతి ఒక్కరు మీరు మీతో పాటు ఉన్న మన రెడ్డిస్ అందరినీ ముందుకు తీసుకొచ్చి వాళ్ళలో ఉన్న కళ కానీ బిజినెస్ పరంగా కానీ ధైర్యంగా ముందుకొచ్చి ఏ బిజినెస్ అయినా చేసుకోవచ్చు. మనము కొంచెం మన హస్బెండ్ చేస్తారు ఇంట్లో, మనమేమో అలా కూర్చుండిపోతాం, నేను ఏం చేయలేకపోతున్నాను. పిన్నిస్తో సహా ప్రతి ఒక్కటి డిపెండ్ అయ్యి హస్బెండ్ మీద డిపెండ్ అవుతున్నాం. కానీ రెడ్డికి మహిళకు చాలా ఈగో ఉంటుంది, ప్రతిదీ నేను డిపెండ్ అవుతున్నాను. కానీ మీరు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు, శారీ బిజినెస్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. కనీసం మనం ఒక 10,000 కూడా మనం చేసుకోవచ్చు. అట్లా మీరు ఆలోచించండి. అట్లా హ్యాపీగా మన పిల్లలకి కానీ మనం కానీ సొంతంగా తీసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఆ రోజు అబ్బా నేను కూడా ఏదైనా చేయగలన్న కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. అనితారెడ్డి మేడం, కోడూరు దుర్గా భవాని ఎగ్జిక్యూటివ్ మెంబర్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భవానీ రెడ్డి కోడూరు, వన్ ఆఫ్ ది రెడ్డి ఉమెన్స్ అసోసియేషన్ని. నా వాయిస్ మీరు బాగా వింటారు అనుకుంటా. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. గేమ్స్ అన్నీ ఉన్నాయండి, అందరం ఫుల్ ఎంజాయ్ చేద్దాము. మళ్ళీ ఈ పిక్స్ మళ్ళీ రిపీట్ మనం పెట్టుకోవాలి. థ్యాంక్ యూ. ఇప్పుడు అనితారెడ్డి గారు కరీంనగర్ డిస్ట్రిక్ట్ అధ్యక్షురాలు రావాల్సిందిగా. గుడ్ ఆఫ్టర్నూన్ బ్యూటిఫుల్ ఉమెన్స్ అండ్ సిస్టర్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరికీ ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అందమైన నా అక్క చెల్లెళ్ళు, అందం, ఆకర్షణీయం, అనుభవం, ఆకర్షణ, వృత్తి, విద్య, వైద్య, ఆరోగ్య, సాంస్కృతిక, ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని రంగాల్లో మన మహిళలందరూ ఈరోజు ముందున్నారనే చెప్తున్నాను. మీరందరూ ఏమంటారు? నిజంగా ముందున్నారా మహిళలందరూ అన్ని రంగాల్లో? ఎస్, థ్యాంక్ యూ. ఇంకొకటి, మహిళా దినోత్సవం మార్చి 8నే ఎందుకు జరుపుకుంటారు? మార్చి 8న ఎందుకు స్పెషల్గా వాళ్ళకి ఈ డే ఏంటనేది అందరికీ తెలీదు, కానీ తెలిసుండొచ్చు. కానీ వాళ్ళ కోసం ఒకసారి చెప్తాను. 98లో అంటే దాదాపు 100 సంవత్సరాల క్రితం మహిళల సమానత్వం కోసం ఎన్నో పోరాటాలు, ఎన్నో యుద్ధాలు, ఎన్నో కార్గిల్ లాంటి యుద్ధాల దాకా వెళ్ళి ఈ సమానత్వం అనేది 100 years తర్వాత సాధించుకున్నాము. నిజంగా ఇదంతా ఎంత గొప్ప విషయం కదా. ఎక్కడో జర్మనీలో ఒక కారా జెట్లీ అనే ఒక అమ్మాయి మాకు సమానత్వం కావాలి, మేము మగవాళ్ళతో సమానత్వం, అన్ని రంగాల్లో ముందుండాలి, మాకు ఒకరోజు సెలవు కావాలి, మాకు కనీస వేతనాలలో, కనీస భాగస్వామ్యంలో, ఇలా అన్నింటిలో కనీస ఓటు హక్కు. అప్పుడు ఒక ఓటు హక్కు కూడా ఉండేది కాదు. ఒక ఓటు హక్కు కోసం కూడా ఆ రోజు పోట్లాడింది తను. ఫస్ట్ టైం ఇండియాలో అహ్మదాబాద్లో ఈ విప్లవం వచ్చింది. అప్పటి నుంచి అదే రోజు మహిళా దినోత్సవం 8 మొత్తం వరల్డ్ వైడ్గా మహిళా దినోత్సవం అదే రోజు సెలబ్రేట్ చేసుకుంటారు. సో మనకంటూ ఒక రోజు అదే రోజు మహిళా దినోత్సవం వచ్చింది కాబట్టి, ఫ్రీడమ్ వచ్చింది కాబట్టి మార్చి 8 సెలబ్రేట్ చేసుకుంటాం. ఇంకొక విషయం, అందరూ మహిళా దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా, పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు టిఫిన్ ఏం చేయాలి, లంచ్ ఏం చేయాలి, నైట్ డిన్నర్ ఏం చేయాలని ఇలా 24 hours మన బ్రెయిన్ ఆన్లోనే ఉంటుంది, ఒక్కసారి కూడా రెస్ట్ లేకుండా. అంతే కదా? నిజంగా ఈ ఒక్క రోజైనా కాసేపు అవన్నీ పక్కన పెట్టి మనందరం హ్యాపీగా ఎంజాయ్ చేద్దామా? ఎంజాయ్ చేద్దాం. ఓకే, ముందుగా నా అక్క చెల్లెళ్ళందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్. మెంబర్ ఆఫ్ రెడ్డి ఉమెన్స్ అసోసియేషన్. హలో, హాయ్, నమస్తే. నేను మోతే కవితారెడ్డి, ఆర్డబ్ల్యూఏ ట్రెజరర్. మీ అందరికీ ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీ అందరు ఇక్కడికి విచ్చేసినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మనము ఈరోజు ఈ కార్యక్రమాన్ని అన్ని గేమ్స్తో ఎంజాయ్ చేసి ఫొటోస్తో ఫుల్ నిండిపోయి అంతా మంచిగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. ఇప్పటి వరకు మన చెల్లెళ్ళందరూ చెప్పిన
విషయాలన్నీ విన్న తర్వాత మన మహిళలకంటూ ఒక్కరోజు కాదు, ప్రతిరోజు మనదే. మనకంటూ ఒక్కరోజు చాలదు, అది మన మహిళల ప్రత్యేకత. మనం ఏదైనా గట్టిగా మనసులో తలుచుకొని అనుకుంటే ఏ విషయంలో అయినా సరే, మనం ఒక ఆఫీసర్గా కావాలనుకున్నా, ఒక రాజకీయవేత్తగా కావాలనుకున్నా, ఒక బిజినెస్ ఉమెన్గా కావాలనుకున్నా, ఒక డాక్టర్గా, లాయర్గా, చివరకు మనం ఏదైనా షాప్లో గోల్డ్ కానీ డైమండ్ సెట్ కానీ చూసినా కానీ మన ఇంట్లో మన హస్బెండ్ మన చేత కొనిపించే వరకు కూడా వదలని పట్టుదల మనది. అవునా? అలా మనం ఏదైనా తలుచుకుంటే సాధించి తీరుతాము. కాబట్టి మనది చిన్న జీవితం, అందరము హ్యాపీగా ఉందాం, అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలని కోరుకుంటూ మన జీవన విధానాన్ని సాగిద్దాం. మనకు చేతనైతే నలుగురికి సహాయపడదాం. ఇది మన మహిళలమందరం ప్రత్యేకంగా చాటుకుంటూ ఈ మహిళా దినోత్సవాన్ని ఈరోజంతా విజయపదం వైపు నడిపిద్దామని అందరినీ కోరుకుంటూ, ఇప్పుడు పద్మ మాట్లాడాలి ఉంటుంది. ఈ ప్రత్యేకంగా జరుపుకునే జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ముందుగా దీపారాధన చేయడం మనకు ఆనవాయితీగా వచ్చింది. ఎందుకంటే కాంతి జ్ఞానానికి సంకేతం. మనలో ఉన్న జ్ఞానం సంపదకు ప్రణమిల్లడం మాత్రమే. దీపం వెలిగించడంలో ఉన్న ఆంతర్యం మనం చేసే ఏ పని అయినా భగవంతునికి తెలియచేయుటకు సాక్షిగా ఈ దీపాన్ని వెలిగిస్తున్నాం మనం. ఇప్పుడు కమిటీ మెంబర్లు అందరూ అండ్ జిల్లా అధ్యక్షులు అందరితో పాటు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని
ఓకేనండి. సో ఓకే మేడం, అవుటా ట్రైలా? అవుటా ట్రైల్ 3 మేడం. మేడం చీటింగ్ మేడం. మేడం మేడం 6 అనాలి. అవుట్ మేడం. మీరు ఇటు వచ్చేయండి, అటు వచ్చేయండి తొందరగా. ఈ గేమ్ అయిన తర్వాత ఇంకో గేమ్ ఆడాలి. నెంబర్ 4. వన్ తర్వాత 2 మేడం. అవుట్ ఇటు వచ్చేయండి. కమాన్ స్పీడ్గా రండి మేడం. ఓకే నెంబర్ 5. నెంబర్ 5 7 6 6 అవుట్ మేడం. వచ్చేయండి వచ్చేయండి కమాన్. నెంబర్ 5 1 తర్వాత 2 3 4 5 6 7 5 6 5 6 వచ్చేయండి. ఓకే నెంబర్ 4. నెంబర్ 4 5 6 వెళ్ళొచ్చండి మేడం. అవుట్ మేడం. నెంబర్ 11 ఉన్నది అసలు లేదు గేమ్లో. మీరు ఇంట్రెస్ట్గా మీరు నెంబర్ 3 నెంబర్ 3 9 వెళ్ళిపోయింది. ఓకే నెంబర్ 2 3 అవుట్ మేడం. ఓకే సూపర్. నెంబర్ 1 నెంబర్ 1 2 1 3 నెంబర్ 3 2 అవుట్ మేడం. నెంబర్ 2 3 1 4 5 2 1 1 2 5 ఓకే. నెంబర్ 2 3 1 7 2 1 2 మేడం కమాన్ సాయి ఒకసారి గట్టి. సో నేను చెప్పా గేమ్ అందరూ ఆడాలి కొద్ది లేట్ అయితే అవుట్. ఓకే మళ్ళీ చెప్తున్నా. 11 సో ఈ 6లో ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళు బ్యూటిఫుల్ గెలిచారు. ఓకే కంగ్రాట్స్ మేడం. మీ పేరు? ఒకసారి గట్టిగా చెప్పండి సార్. ఓకే సూపర్. మీకోసం గిఫ్ట్ అనేది లాస్ట్ ఇస్తాను నేను.
జరిగింది. ఈరోజు ఒక్కసారి గట్టిగా క్లాప్ కొట్టండి. ఎందుకంటే ఇలా ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటే మనం ముందు చాలా కార్యక్రమాలు చేసుకోవచ్చు. మన అసోసియేషన్ నుంచి కూడా మనం చాలా కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఇంకొక 5 మినిట్స్లో అందరిది భోజన కార్యక్రమం అయిపోతుంది. ఆ తర్వాత మనం కొద్దిసేపు మాట్లాడుకొని అవార్డ్స్ ఇచ్చుకొని అందరూ ఒకసారి కమిటీ మెంబర్స్ అందరూ కూడా స్టేజ్ పైకి రావాలి. ముందుగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మన అసోసియేషన్ స్థాపించాలి అని చెప్పి నాకు March 8 నాడు ఒక 3 years బ్యాక్ 2020లో March 8 రోజు ఒక ఆలోచన వచ్చింది. రాగానే అసోసియేషన్ స్టార్ట్ చేయాలి. టీవీ చూస్తున్నాను, అప్పుడు అన్ని కమ్యూనిటీస్లో ఈవెంట్స్ చేసుకుంటున్నారు, కానీ మన కమ్యూనిటీలో అలా ఈవెంట్స్ చేసుకునే వాళ్ళు నాకు ఎక్కడా కనిపించలేదు. కాబట్టి మన అసోసియేషన్ మనం కూడా స్టార్ట్ చేస్తే బాగుంటుంది, మనకంటూ ఒక అసోసియేషన్, మహిళలకంటూ ఒక అసోసియేషన్ ఉంటే బాగుంటుంది అని ఒక ఆలోచన రాగానే నేను అసోసియేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు కొంతమందితో నేను కమిటీ ఫామ్ చేయడం జరిగింది. నాతో పాటు నాకు ముందు నుంచి ఫ్రెండ్స్గా ఉన్న మందడి జ్యోతిరెడ్డి, నందికొండ గీతారెడ్డి, త్రివేణి రెడ్డి, వీళ్ళందరూ కూడా మేము యాడ్ అవుతాం మీతో పాటు, మంచి ఆలోచన, ఇది బాగుంది, ఇలాంటిది ఒకటి పెట్టుకుంటే బాగుంటుంది మన అసోసియేషన్ నుంచి అని అనుకొని స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేయగానే చాలామంది నేను అనుకున్నాను, ఇది ముందుకు వెళ్తుందా, తీసుకువెళ్ళగలుగుతామా మనము, ఎందుకంటే లేడీస్ 3 కొప్పులు కలిస్తే ఒక దగ్గర ఉండడం అనేది చాలా కష్టమైన విషయం. అలాంటిది ఇన్ని కొప్పులను ఒక దగ్గర అలాంటిది ఇన్ని కొప్పులను మనం ఒక దగ్గర ఉంచగలమా, సాధ్యమా అని ఆలోచించడం జరిగింది, అనుకోవడం జరిగింది. కానీ మాకు తెలియకుండానే చాలామంది మాకు కలిసినప్పుడు కానీ కాల్స్ చేసినప్పుడు కానీ మీరు చాలా మంచి పని చేస్తున్నారు, మేము ఇలాంటిది ఒకటి చెయ్యాలి అనుకున్నాము కానీ చెయ్యలేకపోయాము, కానీ మీరు ఈ పని ముందుకొచ్చి చేస్తున్నారు, దీనికి చాలా ధైర్యం ఉండాలి, నిజంగా మీకు అప్రిషియేట్ చేస్తున్నాను మీరు ఈ పని చేస్తున్నందుకు అని చెప్పేసి చాలామంది సపోర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా గ్రూప్ ఫామ్ చేసి గ్రూప్లో రోజు నా వాయిస్ నేను దాంట్లో పెట్టడం వల్ల, వాయిస్ మెసేజ్ ఇవ్వడం వల్ల చాలామంది, యాక్చువల్లీ నాకు అంతకుముందు తెలీదు, చాలామంది నాతో చెప్పడం వల్ల మీ వాయిస్ చాలా బాగుంటుంది, మీ వాయిస్ వింటుంటే వినాలి అనిపిస్తుంది, ఇంకా కొంతమంది మా ఇంట్లో పిల్లలు కూడా మీ వాయిస్ పెడితేనే అన్నం తింటారు అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో నాకు అప్పుడు అర్థమైంది, ఓకే నా వాయిస్ కూడా ఇంతమందికి నచ్చుతుందా, ఇంత బాగా మాట్లాడగలనా, ఇంత మాట్లాడి ఇంత మెప్పించగలుగుతున్నానా, ఓకే నేను కూడా చేయగలను అని నా మీద నాకు నమ్మకం పెరిగింది. ఇక తర్వాత ఎట్టి పరిస్థితిలో ఈ అసోసియేషన్ని ఎక్కడా కూడా ఆపేదే లేదు, ముందుకు తీసుకువెళ్ళాలి అని చెప్పి
అసోసియేషన్లో చాలా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, మనకు బతుకమ్మ కావచ్చు, మన పండగలను మన భవిష్యత్ తరాలకు అందించే విధంగా ఇంకా కొంతమందికి మన కమ్యూనిటీలో ఉన్న వాళ్ళే కొంతమంది ఉంటారు, ఒక 20% వెల్ సెటిల్డ్ వాళ్ళు ఉండొచ్చు, బట్ చాలా వరకు ఉన్నారు ఇంకా హెల్ప్ తీసుకోవాలి, చదవాలంటే చదివించలేని వాళ్ళు ఉన్నారు. చదువు తర్వాత కనీసం స్కూల్ ఫీజులు కట్టించే వాళ్ళు కూడా కట్టలేని వాళ్ళు కూడా ఉన్నారు మన దాంట్లో. కాబట్టి అలాంటి వాళ్ళకు మన అసోసియేషన్ నుంచి ఏమాత్రం కొంతైనా మనం చేయగలుగుతామా అంటే నా ఒక్కదానితోనో ఇక్కడ ఉన్న కమిటీ మెంబర్స్తోనో అయ్యే పని కాదు. ఏ ఒక్కరం చేస్తే నేను ఎంత చేస్తాను, మాకు వచ్చే ఇన్కంలో ఏదో కొంత చేయగలుగుతాం. బట్ పెద్ద ఎత్తున చేయాలి అన్నప్పుడు ఒక 100 చేతులు కలిస్తేనే ఏ పనైనా చేయగలుగుతాం, ఏదైనా ముందుకు తీసుకువెళ్ళగలుగుతాం. కాబట్టి ప్రతి విషయాన్ని నేను గ్రూప్లో మెన్షన్ చేయడం, మీరందరూ కూడా నాకు ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయడం, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలామంది సపోర్ట్ చేయడం జరిగింది. అందరికీ కూడా నిజంగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఇలాంటి ఒక మంచి విషయానికి కలిసి రావడం అనేది చాలా గొప్ప విషయము. అదేవిధంగా నేను ఇంకా ముందు కూడా అసోసియేషన్ ముందుకు తీసుకువెళ్ళాలి అంటే మీ అందరి సపోర్ట్ నాకు అవసరం. మీ అందరూ కూడా నన్ను ముందుకు నడిపించగలిగే శక్తి ఒక మీలోనే ఉంటుంది. నా వంతు నేను 100% ఎఫర్ట్ పెట్టగలను, 100% టైం ఇవ్వగలను, 100% మనకి ఏం కావాలి అని నేను చేయగలను. కానీ మీరందరూ నాకు హెల్ప్ ఉంటారా? వస్తలే? ఓకే, గుడ్, థ్యాంక్ యూ. నాకు ఇంకా 1000 ఏనుగుల బలం వస్తుంది మీరు అలా అంటుంటే. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఉమెన్స్ డే. అంటే చాలామంది ఉమెన్స్ డేలో మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు మహిళా సాధికారత గురించి మాట్లాడుతూ ఉంటారు. మహిళలు సాధికారత సాధించాలి. నేను చాలా మీటింగ్స్ వినడం జరిగింది, నేను చాలా మీటింగ్స్లో మాట్లాడడం జరిగింది. మహిళా సాధికారత అని అంటూ ఉంటాము. అసలు మహిళా సాధికారత అంటే ఏంటి? నాకు తెలిసి ఈరోజు కూడా, అంటే మనం 2023లో ఉన్నాము, ఈరోజు కూడా మనం మహిళా సాధికారత అనేది మాట్లాడడం అనేది అసలు అనవసరమైన విషయం అనుకుంటాను. ఎందుకు అంటే ఇంతకు ముందు కాలంలో అయితే మహిళలు బయటికి వెళ్ళే వాళ్ళు కాదు. వితంతు వివాహాలు, భ్రూణ హత్యలు, సతీ సహగమనాలు ఇలాంటి ఎన్నో విషయాల మీద మహిళలు అనుభవించడం జరిగింది. భర్త చనిపోతే ఇంకా ఆమెను ఇంట్లోనే ఉంచడం, ఇంకా అంతకుముందు కాలంలో తనతో కూడా సతీ సహగమనం చేయడం, భర్త చనిపోతే ఇంకా వాళ్ళకి లైఫే లేదన్నట్టుగా ఉండడం, ఆడపిల్ల అంటే కడుపులోనే చంపేయడం, ఇలాంటి చాలా చూసాము. వాటి గురించి మనం ముందు తరాలు ఉన్న ఎంతోమంది మహనీయులు వాటి గురించి పోరాటం కూడా చేయడం జరిగింది. పోరాటం చేయడం వల్లనే ఈరోజు మనం గుండె నిబ్బరంతో హ్యాపీగా ఆనందంగా మనం ఒక సెల్ఫ్ రెస్పెక్ట్తోని మనం ఈరోజు ఇక్కడ ఉన్నాము. మరి ఈరోజు కూడా మనం మహిళా సాధికారత అని మాట్లాడుకుంటే అర్థం ఏముంటుంది? ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది అందరం ఇక్కడ చాలామంది ఉన్నారు, మన దాంట్లో కూడా చాలామంది జాబ్ చేస్తున్నారు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, చాలా వరకు భర్తకు ఇంటికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. అన్ని విషయాల్లో ముందుంటున్నారు. సొంతంగా ఈరోజు మనం ఇంతకుముందు భర్తతో తప్ప బయటకు వెళ్ళలేని వాళ్ళం, ఈరోజు మనం ఎన్నో టూర్లకు ఓన్లీ లేడీస్ వెళ్ళే వాళ్ళు చాలామంది అయ్యారు. ఇప్పుడు బయటకు వెళ్ళి స్కూల్కి వెళ్ళి చదువుకోవడానికే ఈ ఊరు నుంచి పక్క ఊరికి పంపించి చదివించడానికే భయపడే స్థితి నుంచి ఈరోజు అమెరికాకు పంపించి సింగిల్గా భర్త లేకుండా ఆడపిల్లను అమెరికాకు పంపించి
చదివించుకునే రోజులకు మనం వచ్చాము. ఇంకా ఇప్పుడు మహిళా సాధికారత అంటే ఏంటి? మహిళా సాధికారత అంటే ఇంకా కొంతమంది ఉద్దేశం మగవారితో పాటు మహిళలు కూడా సమానంగా వాళ్ళు పాయింట్ షర్ట్ వేసుకుంటున్నారు కాబట్టి మనము పాయింట్ షర్ట్ వేసుకుంటున్నాం. అంటే మగవారితో పాటు సమానంగా అయిపోతామా? మగవారు కార్ డ్రైవ్ చేస్తున్నారు, ఈరోజు మనం కూడా కార్ డ్రైవ్ చేస్తున్నాం. అంటే మహిళా సాధికారత సాధించినట్టేనా? మగవారితో పాటు సమానంగా అయిపోయినట్టేనా? మగవారు మొండి చేతులతో ఉంటారు, అంటే మనం గాజులు లేకుండా చేతులతోనే ఉంటే మగవారితో పాటు సమానంగా అయిపోయినట్టేనా? మన ఆలోచన విధానంలో ఉంటుంది మహిళా సాధికారత అంటే. మన ఇంట్లో కానీ బయట కానీ మనం జాబ్ చేసే కాడ కానీ మనకు ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని మగవారితో పాటు సమానంగా ఆలోచించగలిగినప్పుడు మనం మహిళా సాధికారత నిజంగా సాధించినట్టే. అలాంటి మైండ్ సెట్, అలాంటి మెంటాలిటీ ఈరోజు ఇంట్లో సమస్య వస్తే ఇంటి గడప బయటకు కూడా తెలియకుండా ఆ సమస్యను పరిష్కరించే ఆడవాళ్ళు చాలామందే ఉన్నారు. ఇంటి పరువు బయట పెట్టొద్దు, ఇంటి గుట్టు బయటకి రావద్దు. ఎంత పెద్ద సమస్య అయినా అది భర్తకే కావచ్చు, మన పిల్లలకే కావచ్చు, అక్క చెల్లెళ్ళకే కావచ్చు, తోటికోడళ్ళకే కావచ్చు, ఎవరికైనా సరే ఒక సమస్య వచ్చింది అంటే ఆ సమస్యను ఎంతో చాకచక్యంగా, ఎంతో సమర్థవంతంగా దాన్ని బయటకు పోనీయకుండా మనం చాలా జాగ్రత్తగా దాన్ని డీల్ చేసే మహిళలు, దృఢమైన మహిళలు ఇక్కడ చాలామంది ఉన్నారు. నిజంగా అలాంటి వాళ్ళందరికీ హ్యాట్సాప్ చెప్పాలి. ఇంకా మరీ ముఖ్యమైన విషయం, ఇప్పుడు మనం ఉన్న ప్రజెంట్ అంటే మనము స్పీచ్ అంటే మహిళలు ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా చేయాలి, అలా చేయాలి, మహిళలు దేవుళ్ళతో సమానం, ఇది కాదు. ఇప్పుడు మనం ప్రజెంట్ సిచ్యువేషన్ ఏమి ఎదుర్కొంటున్నాం, ఆ సమస్య గురించి మనం మాట్లాడుకుంటే బాగుంటుంది, కొంతైనా ఆలోచించగలిగితే బాగుంటుంది. అలాంటి ఒక ముఖ్యమైన సమస్యను నేను మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ ఉన్నవారు ఇంతమంది అయితే స్పీచ్ లైవ్ ఉంది, చాలామంది వింటున్నారు. ఫేస్బుక్ లైవ్ ఉంది, పద్మారెడ్డి నూకల రెడ్డి ఉమెన్ అసోసియేషన్ అని ఉంటుంది, దాని ఫేస్బుక్ లైవ్ ఉంది. ఇప్పుడు చాలామంది స్పీచ్ని బయట కూడా వింటారు. ఇది చాలామంది మహిళలకి చాలా చాలా అవసరమైన విషయం, కూడా ఆలోచించాల్సిన విషయం, అవసరమైన విషయం కాదు, ఆలోచించాల్సిన విషయం. ఈరోజు చాలా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ చెప్తున్నాయి, చాలా సర్వేలు చెప్తున్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు చేసిన ఆడపిల్లలు ఉన్నారు, పెళ్ళిళ్ళు చెయ్యవలసిన ఆడపిల్లలు కూడా ఉన్నారు. సర్వేలలో ఏం చెప్తున్నారు అంటే చాలా డివోర్స్ కేసులు జరుగుతూ ఉన్నాయి. దానికి ముఖ్య కారణం తల్లులే అని చెప్తున్నారు. ఉమెన్స్ డే అంటే మనం ఏదో మన గురించి మనం పొగడేసుకొని మన గురించి మనం ఏదో గొప్పతనం చెప్పేసుకొని బయటికి పోయి మనం ఏదో సాధించామనుకుంటే కాదు. మనలో ఉన్న లోపాలను, మనలో ఉన్న విషయాలని, మనలో ఉన్న నెగిటివ్స్ కూడా చాలా ఉన్నాయి. ఆ నెగిటివ్స్ని కూడా మనం మాట్లాడుకోవాలి. మాట్లాడుకున్నప్పుడు ఈ ఉమెన్స్ డేకి అసలు అర్థం ఉంటుంది. ఇలాంటి ఒక సర్వేలు ఇది ఎందుకంటే ప్రపంచ దేశాలు సైతం మన సంస్కృతి సాంప్రదాయాలను, మన పెళ్ళి, మన మంగళ వాయిద్యాలు ఇలాంటివన్నీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్న ఈ తరుణంలో మనం ఆ సంస్కృతిని, ఆ కల్చర్ని మనం పాడు చేసే రైట్స్ ఎవ్వరికీ లేవు. ఆలోచించాలి. మహిళా సాధికారతతోని అమ్మాయిలు చదువుకోవడము, వాళ్ళ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, డబ్బులు సంపాదించడమే కాదు. ఇంతకుముందు రోజుల్లో మనకు చెప్పేవాళ్ళు, మనకి సమస్య వస్తే మీరు పెళ్ళయింది అంటే మీ జీవితం భర్తతోనే, మీ
మీ అత్తగారితోనే, మీ అత్తగారి ఇంట్లోనే అని చెప్పేవాళ్ళు. ఇక్కడ అత్తలు ఉంటారు, మగపిల్లల తల్లులు ఉన్నారు, ఆడపిల్లల తల్లులు ఉన్నారు. ఇది అందరికీ అవసరమైన విషయం చెప్పేవాళ్ళం. కానీ ఈరోజు మనం సంపాదిస్తున్నాం కదా, ఏమవుతుంది అని అనుకుంటే మనం దీన్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నాం, ఏమవుతుంది? ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నేను చెప్పే అంత దాన్ని కాదు, నాకన్నా అందరూ వయసులో పెద్దవాళ్ళు ఉన్నారు, అనుభవజ్ఞులు ఉన్నారు. ఇది ఇక్కడున్న వాళ్ళని ఉద్దేశించి చెప్తున్న విషయం కాదు. ఫేస్బుక్ ద్వారా బయట ఈ వాయిస్ చాలామందికి వెళ్తుంది కాబట్టి ఈ విషయం మీద నేను మాట్లాడాలని ఈరోజు నిర్ణయించుకోవడం జరిగింది. ఇలాంటి విషయాలను మనమందరం ఒక్కసారి మన మనస్సాక్షితోని మనం ఆలోచించుకొని ఏం చేస్తున్నాం, మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఎంత చదువుకున్నా, ఎంత డబ్బున్నా, ఏం చేసినా మనశ్శాంతి అనేది చాలా చాలా ముఖ్యం. అది లేనాడు మనం ఎంత సంపాదించినా, ఎంత డబ్బు మన వెనక ఉన్నా సరే అది దానికి అర్థం ఉండదు. ఆ డబ్బును మనకున్న ఇదిని మనం ఎంజాయ్ చేయాలి అంటే మన లైఫ్ కూడా చాలా హ్యాపీగా ఉండాలి. అప్పుడే దాన్ని మనం ఎంజాయ్ చేయగలుగుతుంటాం. కానీ కొన్ని ఈగోస్ పక్కన పెట్టి మన పిల్లలకి మనం ఇంతకు ముందులాగా చెప్తూ ఉంటాం. జనరల్గా తల్లులన్నాక ఆడపిల్లల భవిష్యత్తు గురించి ఎంతో ఉంటుంది, మగపిల్లల భవిష్యత్తు గురించి కూడా ఎంతో ఆలోచిస్తారు, చెప్తూ ఉంటాం. కానీ కొన్నిసార్లు వాళ్ళ మైండ్ సెట్ కావచ్చు, మన మైండ్ సెట్ కావచ్చు, చేంజ్ అవుతూ ఉంటుంది. అలాంటివన్నీ కొంచెం చిన్న విషయాలను మనం కంట్రోల్ చేసుకుంటూ ఉంటే ఇలాంటి విషయాలను మనం అధిగమించడానికి దోహదపడ్డ వాళ్ళం అవుతాం. మనం దీనికి ఈ ఉమెన్స్ డే నుంచి శ్రీకారం చుట్టే విధంగా మన ప్రయత్నం చేద్దాం. మీరందరూ ఏమంటారు? ఓకేనా? అందరూ సపోర్ట్ చేస్తారు కదా? చాలు, ఇంత మనం ఇంకా ఉన్నది స్పీచెస్ మనం అవార్డ్స్ ఇచ్చుకోవాలి. కాబట్టి ఈసారికి మాత్రం నా సందేశం ఇది మాత్రమే. దీన్ని యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నందికొండ గీత గారు అవార్డ్స్ గురించి, మహిళా దినోత్సవం సందర్భంగా మన రెడ్డి ఉమెన్ అసోసియేషన్ నుంచి ఈరోజు జరుపుకుంటున్న ప్రోగ్రాంలో భాగంగా మన మహిళామణులకు వివిధ రంగాలలో తమ ప్రతిభా పాఠవాలను కనబరుస్తూ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతూ వివిధ రంగాలలో ప్రతిభను కనబరుస్తూ విజయాలను సాధిస్తున్న నారీమణులను ఈ సందర్భంగా మనం రెడ్డి ఉమెన్ అసోసియేషన్ నుంచి ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా వారిని సన్మానించుకోబోతున్నాము. మొదటగా డాక్టర్ స్వాతి గారు. డాక్టర్ స్వాతి గారు వైద్యం అంటే వైద్యులు అనగా వ్యాధులను నయం చేసేవారు. భారత వైద్య పితాని, వైద్య నారాయణ ధన్వంతరి అంటారు. శ్రీ మహావిష్ణువు అవతారమైన వైద్యో నారాయణ ధన్వంతరి స్వామి. ఈ విధంగా భగవంతునితో సమానమైన డాక్టర్లను మనం సన్మానించుకోవడం మన అదృష్టంగా భావించాలి. అలాగే ఇప్పుడు డాక్టర్ స్వాతి రెడ్డి గారిని వేదికపైకి ఆహ్వానిస్తూ అవార్డును అందుకోవాల్సిందిగా కోరుచున్నాము. స్వాతి గారు 2023లో టాప్ 100లో హెల్త్ కేర్ ఐకాన్ అవార్డ్స్లో ఎంపికయ్యి అవార్డును అందుకున్న సందర్భంగా వారిని కూడా మన రెడ్డి ఉమెన్ అసోసియేషన్ నుంచి మనం కూడా సన్మానించుకుంటున్నాము. ఇక్కడ స్టేజ్ మీద ఉన్న
నూకల పద్మారెడ్డి అక్క ఆర్డబ్ల్యూ అసోసియేషన్ని ఒక ఆలోచనని ఇంత పెద్ద అసోసియేషన్గా చేసి ఇంతమందిని ఇక్కడ ఒక్క వేదిక మీద తీసుకొచ్చి ఇట్లా బాగా పనిచేసిన వాళ్ళని అంటే మన రెడ్డి ఉమెన్స్ని రెడ్డిలో ఉన్న మంచిగా బాగా వచ్చిన మహిళల్ని ఇలా ప్రోత్సహించి ఇలా అవార్డ్స్ ఇవ్వడం చాలా థ్యాంక్ యూ. పేరున గీత అక్క, గీత త్రివేణి అక్క, ఇంకా అందరూ సారీ కానీ అందరికీ థ్యాంక్ యూ. సో ఈ జర్నీ నా గురించి చెప్పాలి అంటే నాది ఏం ఈజీగా బయటకు వచ్చిన దాన్ని ఏం కాదు. తరగతి కుటుంబంలో పుట్టి పెరిగి ఫస్ట్ డాక్టర్ మా ఫ్యామిలీలో నేనే. అసలు అంతకుముందు అసలు రెడ్డిస్కి ఏమొస్తుంది, ఓసీస్కి ఏం సీట్ వస్తుంది, ఏం చదువుతావులే చాలామంది అన్నారు. అయినా అని కూడా చెయ్యాలి, నేను డాక్టరే చేస్తాను, ఒక లాంగ్ టర్మ్ తీసుకున్నాను, నేను డాక్టరే చేస్తాను, నేను ఫ్రీ సీటే తెచ్చుకుంటాను, ఎవరు నాకు డబ్బులు కూడా కట్టాల్సిన అవసరం లేదని గవర్నమెంట్ కాలేజ్లోనే నేను సీట్ తెచ్చుకొని ఐ డిడ్ మై ఎంబీబీఎస్. అప్పటి వరకు చిన్న పిల్లలాగా నన్ను ప్యాంపర్ చేసి ఇంట్లో అందరు నన్ను చూసుకున్నారు. ఫస్ట్ టైం తిరుపతిలో ఎంబీబీఎస్ వచ్చినప్పుడు అసలు గడప దాటి ఇంట్లో అంటే ఈ సిటీలో సిటీ బస్ ఎక్కిందని కూడా కాదు, అట్లాంటి ట్రైన్ ఎక్కి ఇంకో చోట పోయి ఎంబీబీఎస్ చేసి ఒంటరిగా 6 years ప్రయాణం చేసి అట్లా బయటకు వచ్చినాను. దాని తర్వాత కూడా పీజీలో కూడా నువ్వేం చేస్తావులే, ఎమర్జెన్సీ అంటే చాలా రిస్కీ జాబ్, ఎమర్జెన్సీలో అప్పుడప్పుడే వైలెన్స్ అదంతా ఎక్కువగా ఉండింది. ఎమర్జెన్సీలో ఉన్న వాళ్ళని కొట్టేయడము, ప్రాణాలు అంటే అందరు ప్రాణాలు కాపాడలేము కదా, సో కొట్టేస్తారు, నువ్వేం ఎమర్జెన్సీ చేస్తావు, నువ్వేం మెత్తగా ఉన్నావు, నువ్వేం చేస్తావు అన్నారు. అయినా అని కూడా నేను ఎమర్జెన్సీనే చేస్తాను. సో నేను చేసిన దాంట్లో నేను 2013లో యశోదలో ఎమర్జెన్సీ మెడిసిన్ స్టార్ట్ చేశాను. అసలు అక్కడ నేను చూసిన అప్పట్లో ఓల్డ్ సిటీలో జరిగే ఏమంటారు హత్యలు, కూనీలు ఇట్లాంటివి కూడా ఎమర్జెన్సీకి వచ్చేవి. ఒక్కొక్కసారి నేను ఒక్కదాన్నే ఫీమేల్ రెసిడెంట్ ఉండేదాన్ని. ఎమర్జెన్సీ అప్పట్లో ఫీమేల్స్ తీసుకునే వాళ్ళు కాదు. సింగిల్ రెసిడెంట్గా నేను ఫీమేల్ రెసిడెంట్ ఉండి కూడా ఆ రౌడీ షీటర్స్ అండ్ ఆల్ 100-150 members మాప్ ఉండేది, ముస్లిం మాప్ ఉండేది, వాళ్ళని కూడా దాటుకొని నేను ఐ యూస్ టు ట్రీట్ అన్నా. దానిద్దాం. నెక్స్ట్ అవార్డ్స్ గోస్ టు గౌరవి రెడ్డి. గౌరవి రెడ్డి గురించి చెప్పాలంటే 2 మాటల్లో, తను చిన్న వయసు నుంచే వారి తల్లిదండ్రులైన తరుణారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి గారు 3.5 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా 300 నృత్య ప్రదర్శనలు దేశ విదేశాలలో ప్రదర్శించి ఎన్నో పోటీల్లో నెగ్గి 7 ప్రపంచ రికార్డ్స్ దేశ విదేశాల్లో అంటే నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ గెలుచుకుంది. గిన్నీస్ రికార్డు కూడా సాధించింది. ఇవన్నీ గుర్తించి మన భారత ప్రభుత్వం ప్రధానమంత్రి బాల పురస్కార్ అవార్డు మొన్ననే రీసెంట్గా మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా తను సర్టిఫికెట్స్ అందుకుంది. బాల పురస్కార్ అవార్డు అందుకున్న సందర్భంగా మన తెలంగాణ నుంచి ఏకైక మన రెడ్డి బిడ్డ, తెలంగాణ ముద్దు బిడ్డ అయిన మన గౌరవి రెడ్డికి మనమందరం మన రెడ్డి ఉమెన్ అసోసియేషన్ నుంచి సన్మానించుకోవడం మన అదృష్టంగా భావించుకుందాం. ఈ అవార్డుని ఇవ్వాల్సిందిగా పుష్ప గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. పుష్ప గారు వచ్చి గౌరవి రెడ్డిని సన్మానించవలసిందిగా కోరుచున్నాము.
డైనమిక్ టీమ్ అండర్ నూకల పద్మారెడ్డి గారు. నేను 3 yearsగా నాకు మన అసోసియేషన్తో పరిచయం ఉంది. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఫర్ మై బ్యాడ్ తెలుగు, ఐఎమ్ నాట్ బ్యాడ్ తెలుగు. అయితే January 20th, 2023 వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ డే ఇన్ మై లైఫ్. నాకు కాల్ వచ్చింది ఢిల్లీ నుంచి, యువర్ డాటర్ ఇస్ సెలెక్టెడ్ ఫర్ ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అండ్ దిస్ ఈస్ ద highest award, civilian award given to children. It's a national award given by President and even Prime Minister. అయితే ఈ జర్నీ అనేది చాలా లాంగ్ జర్నీ, చాలా స్ట్రగుల్స్తో కూడిన జర్నీ, అంత ఈజీ కాదు. ఇందాకే డాక్టర్ గారు చెప్పారు చూడండి, ప్రతి ఒక్క ఫీల్డ్లో అందరికీ చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. బట్ అల్టిమేట్లీ ఐ నెవర్ గివ్ అప్. మై ఇంటెన్షన్ వాజ్ టు నెవర్ గివ్ అప్. ఐ మేడ్ ఇట్ ఎ పాయింట్ దట్ each challenge I get, I overcome it. And Papa 3.5 years first tanu international cultural night ki chesindi, more than 100 countries vachinnaru. She was just 3.5 years. So appudu start aina journey inta varaku chaala long journey andi. Deentlo some of the challenges, I can say some of the big challenges that I have seen. Only Brahmins are meant for dance, music. అంటే అలాగ ఒక ఫీలింగ్ ఉంది. మన రెడ్డీస్ దాంట్లో చాలా తక్కువ మంది ఈ ఫీల్డ్లో ముందుకు వెళ్తారు. అంటే ఒక లెవెల్కి అరంగేట్రం అయిన తర్వాత దే జస్ట్ గివ్ అప్. కానీ నాకు ఈ మ్యూజిక్ అండ్ డాన్స్ అంటే చాలా అటాచ్మెంట్ చిన్నప్పటి నుంచి. ఐ నెవర్ గేవ్ అప్. అండ్ టుడే ఐమ్ వెరీ హ్యాపీ టు సే, ఒకప్పుడు మా పాప గురువు కూడా పాపని చాలాసార్లు పక్కన పెట్టాడండి. అంటే ఆ టాలెంట్ చూసి. నేను ఇందాకే చెప్పాను కదా చాలా ఛాలెంజెస్ ఉంటాయి లైఫ్లో అని. ఇది ఒక ఛాలెంజే. ఇది కాకుండా ఒక మంచి గురువు దొరకడం, ఒక మంచి ఐటమ్ నేర్పించడం, ఐటమ్ నేర్పించాక ఒక మంచి సాంగ్, మంచి క్లియర్ సాంగ్ తీసుకొని మంచి ప్రోగ్రామ్కి వెళ్ళడం, ప్రోగ్రామ్స్ కూడా తీసుకోవడం కూడా చాలా ఛాలెంజెస్ ఉన్నాయి, చాలా కాంపిటీషన్స్ ఉంటాయి. సో ఇదంతా నేను సింగిల్ హ్యాండెడ్గా ఫైట్ చేశానండి మా అమ్మాయి కోసం. నేను చాలా నిలబడి ఫైట్ చేశాను. మా అమ్మాయికి ఇవన్నీ కష్టం తెలియదు అప్పుడు. తన రెస్పాన్సిబిలిటీ ఓన్లీ టు గెట్ ఆన్ ద స్టేజ్ అండ్ పర్ఫామ్. ఐ స్టిల్ రిమెంబర్ తను ప్రోగ్రామ్ చేసేటప్పుడు కనీసం ఒక చిన్న గిఫ్ట్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు, ఒక చిన్న ప్రైజ్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు. పిల్లలు ఎలాగంటే వాళ్ళు ఒక ప్రోగ్రామ్ చేసిన వెంటనే వాళ్ళకి ఏదో ఒకటి చేతిలో పెడితే వాళ్ళకి ఒక సంతోషం. అయితే నేనేం చేశాను, నేను మా వారు ఏం చేసామంటే ప్రతిసారి ఒక ప్రైజ్ గిఫ్ట్ కొనుక్కొని కాళ్ళు డిక్కీలో పెట్టేసి ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు ఆ గిఫ్ట్ అనేది తెలియకుండా మా వారు తీసుకెళ్ళి బ్యాక్ స్టేజ్ ఆర్గనైజర్స్కి ఇచ్చేవాళ్ళు. సో ఇలాగే ఒక 2 years గడిచింది. వన్ ఫైన్ డే ఒక ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు తను నిద్రపోయింది. ప్రోగ్రామ్కి వెళ్ళే లోపల దిగిన వెంటనే డాడీ ఈరోజు ఏం గిఫ్ట్ తీసుకున్నావు అని అడిగింది. సో ఐ హ్యాడ్ అంటే ఆ అబ్జర్వేషన్ బాగునింది. పాపకి ఏం జరుగుతుంది అమ్మ నాన్నతో అబ్జర్వేషన్ బాగునింది. అది కాకుండా తనలో నేను ఏం చూసినానంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్. నేను ఒకటే చెప్పేదాన్ని, పైకి ఎక్కితే యూ కంపీట్ విత్ యువర్ సెల్ఫ్, యు ఆర్ నాట్ కంపీటింగ్ విత్ ఎనీబడి, యూ బీ బెస్ట్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఇది నేను చెప్పించిన దానివల్ల మా అమ్మ ఈరోజు కూడా షీ డజంట్ హ్యావ్ ఎనీ జెలస్ ఆర్ వెరీ కాంపిటేటివ్. అంటే నేను వాళ్ళకంటే బాగా చేయాలని లేదు, నేను నాకంటే బాగా చేయాలని ఒక యాటిట్యూడ్ ఉంది. సో ఇలాగ ఉండే దానివల్ల నేను పాపని ఇంటర్నేషనల్ ఈవెన్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ 2016లో అమెరికన్ తెలుగు అసోసియేషన్ వాళ్ళది సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్లో కూడా తను కాంపిటీషన్ అక్కడ గెలవడం, నేపాల్లో పశుపతినాథ్ టెంపుల్లో కూడా ప్రోగ్రామ్స్ అండ్ ఇంపార్టెంట్ హిమాలయన్ ప్రోగ్రామ్స్ అన్నీ నేను చాలా బాగా చేయించాను. నేను అంటే సర్వీస్ టు గాడ్, ఇట్ ఈస్ అ సర్వీస్ టు గాడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేదాన్ని మా అమ్మాయితో. సో ఇలాగే ఈ లాంగ్ జర్నీ కంటిన్యూ అవడమే కాకుండా ఈ ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అప్లై చేయడం కూడా చాలా పెద్ద ఛాలెంజ్ అండి. ఇట్ వాజ్ నాట్ దాట్ ఈజీ. దాంట్లో అడిగిన క్వశ్చన్స్, దాంట్లో అడిగిన రిక్వైర్మెంట్స్, ఇట్ వాజ్ హ్యూజ్ రిక్వైర్మెంట్స్. కానీ లక్కీగా మా అమ్మాయి 320 ప్రోగ్రామ్స్ చేసింది కాబట్టి దాంట్లో నాకు కంటెంట్ అనేది చాలా ఉన్నింది కాబట్టి దాన్ని చాలా బాగా నేను ప్రజెంట్ చేయగలిగినాను. అండ్ మోస్ట్ హ్యాపీయెస్ట్ పార్ట్ ఇస్ మీటింగ్ ప్రధానమంత్రి మన మోదీ గారు, తను అప్రిషియేట్ చేయడం పిల్లలందరినీ. దాని తర్వాత స్మృతి ఇరానీ గారు కూడా లైక్ మదర్లీ టచ్ అండి. షీ వాజ్ లైక్ మదర్. చాలా బాగా చూసుకున్నారు పిల్లలంతా, చాలా రాయల్ ట్రీట్మెంట్ ఇచ్చారు. అండ్ వీళ్ళు ఇంకొకటి ఆ ప్రధానమంత్రి ఆఫీస్లో కూడా తను మహోదయ్ ఆప్కే సామ్నే అన్మోల్ రతన్ చునే అన్మోల్ రతన్ ఆప్కే సామ్నే రఖ్ రहे అని అన్నప్పుడు
నాకు కళ్ళలో నీళ్ళు వచ్చింది. ఐ వాజ్ సో హ్యాపీ ఫర్ దిస్. అండ్ టుడే ఐఎమ్ సో హ్యాపీ అగైన్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ రెడీ ఉమెన్ అసోసియేషన్. ఐఎమ్ సో హ్యాపీ టు షేర్ మై బ్యూటిఫుల్ experiences with you all and hope this journey continues hereafter. And all the best to Padma Garu and this beautiful dynamic team. Thank you, Andy. Thank you.